Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారుల బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్, జీసస్ సేయింగ్స్లో ఉన్న అంతరార్థాలు మెడిటేషన్ పరంగా ఇంకెంత లోతుగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అనే అంశాలు ఏవి అవాంతరాలు అవుతున్నాయి, మనమే ఆ దివ్యత్వము అన్న సత్యాన్ని ఎందుకని తెలుసుకోలేకపోతున్నాము అనే అంశాల గురించి విశేషంగా విశ్లేషిస్తున్న ఓషో గారి ప్రసంగాలను చూద్దాం. వేదాంత ఏమంటుందంటే, యాజ్ యు ఆర్ వెల్కమ్. యాజ్ యు ఆర్ వెల్కమ్. వేదాంత నువ్వు ఉన్నది ఉన్నట్టుగా, అక్కడ ఏ లోపం లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్తుంది. చేయవలసింది ఏమీ లేదు అని. అయితే కర్మ అనేది ఉంది. ఏదైనా పని చేయడం అంటే కర్మ. కర్మ అనే విషయం వచ్చేసరికి డూయింగ్ అనేది కాజ్ ఆఫ్ యువర్ మిజరీ. నువ్వు చేసిన పనులలో దాని ఫలితాలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అలాగని ఏ పని చేయకుండా ఉండడానికి లేదు. కర్మలలో అకర్మలలో కర్మని చూడమని అదే కృష్ణ కర్మకు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. కర్మలలో అకర్మలలో కర్మని అంటే ఏది కర్మ, ఏది చేయవలసిన పని అంటే నువ్వు నీ లోపలికి నువ్వు వెళ్ళడమే అక్కడ అకర్మ అవుతుంది. నువ్వు లోపలికి నువ్వు వెళ్ళడమే సరైన కర్మ. బయట కర్మలు కావాలి, కానీ కర్మలలో అకర్మని చూడండి అని అంటారు. మరి ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు చేయడానికి ఏమీ లేదు. నువ్వు ఏదో చేయాలి అనుకోవడమే మిజరీ, కష్టము. అది ఏదో చేయాలని బయట ఎంపర్లాడుతూ ఉంటావు, అది వేరే ట్రబుల్ వస్తూ ఉంటుంది. That has been the cause of your misery, because whatsoever you do, it will leads into the world. నువ్వు ప్రాపంచికంగా మరింత పరుగులు పెట్టి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవడానికే అవి పనికొస్తూ ఉంటాయి. మరి నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి చేయవలసింది, అక్కడ నువ్వేం చేయవలసింది ఏమీ లేదు. నీ లోపలికి దృష్టి అంతా, ఎక్కువ శ్రద్ధ అంతా నీ లోపల పెట్టాలి. నీ లోపల ఉన్న దాని వైపే చూడాలి. అంటే నీ ఉనికిని నువ్వు చూడాలి, నీ స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. స్వస్వరూపానుసంధానం అన్నమాట. స్వస్వరూపమే నీతో అనుసంధానం అవటమే అదే ముఖ్య భూమిక. కాబట్టి నువ్వు బయట అనే కాదు, అసలు నువ్వు చేసే పని ఏం చేస్తున్నావు అనే దాని మీద కాదు, నీ లోపల ఉన్న దాని మీద దృష్టి పెట్టు. దాని గురించి ఎక్కువ ఆలోచించకు. నువ్వు చేసే పనుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ, అంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటూ ఉంటే ఉపయోగం లేదు. జస్ట్ థింక్ ఆఫ్ హూ యు ఆర్. అసలు నువ్వెవరివి, ఏం చేయాలి అనేదానికి, బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలనే దాని గురించి నువ్వు చూసుకో. కానీ కళ్ళు మూసుకొని నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు అవి లేవు, ఏం చేయాలనేది లేదు. నువ్వెవరివి, జస్ట్ థింక్ ఆఫ్ హూ యు ఆర్. నువ్వెవరివి, అది అక్కడున్న పాయింట్. హూ యు ఆర్. వాస్తవానికి నువ్వెవరివి, యాజ్ యు ఆర్ డివైన్. నీ మూలము, నీ వస్తుత నువ్వెవరివి అంటే నువ్వు దైవానివి. దివ్యత్వం తప్ప మరొకటి ఏం లేదు. మరి నీలో ఉన్న దివ్యత్వాన్ని నేను ఇంకేదో చేయాలి అది అక్కడున్న తప్పు. నువ్వు ఇంకేదో చేయడం కాదు, నువ్వు లోపలికి నువ్వు పోవడమే, నీ లోపల నువ్వు స్థితమై ఉండడమే.
నేను ఇంకేదో చేయాలి అనే దగ్గరే దారి తప్పిపోతావు. నువ్వు ఏదో చేయాలి నీ లోపల ఇంకా ఏదో ఉంది ఇంకేదో ఉంది అని పరుగులు పెట్టడమే అక్కడ ఏమవుతుంది, ఒక జన్మ నుంచి మరొక జన్మకి, మరొక జన్మ నుంచి మరొక జన్మకి తిరుగుతూ ఉంటావు. అది ఎలా ఉంటుందంటే అలా తిరుగుతూ ఉంటావు. అక్కడ ఒక లైఫ్ నుంచి ఒక లైఫ్కి ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఇంక ఇంప్రూవ్ అవ్వాలి అని. నీ లోపల ఉన్నదే దైవం, నువ్వు సాక్షాత్తు దైవమే. నీ లోపల ఆ ఎరుకుతో ఉండు, నీతో నువ్వు ఉండడమే అసలైన సత్యము. ఆ సత్యంతో నువ్వు చేయకుండా నువ్వు ఇంకేదో చేయాలని ఎక్కడికో బయటకు పరిగెడితే కాదు. లోపలికి పోయేటప్పుడు లోపలికే పోవాలి, బయటికి పరిగెట్టేటప్పుడు బయటికే వెళ్ళాలి. బయటికి వెళ్ళినప్పుడు లోపలికి చూడలేవు, లోపలికి వెళ్ళినప్పుడు బయట చూడటానికి వీల్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ నీకు ఏమవుతుంది, అక్కడ నువ్వు ఎంతో శ్రమ పడుతూ ఉంటావు, ఇంకా చెమటలు కక్కుతూ ఉంటావు, పరిగెడుతూ ఉంటావు. ఎక్కడికి చేరుకున్నావయ్యా అంటే ఎక్కడికి చేరుకోలేదు, ఎక్కడ ఉన్నావో అక్కడే జాగింగ్ చేస్తున్నావు. సేమ్ స్పాట్ జాగింగ్ చేస్తున్నావు. సో దెర్ ఇస్ నో వే టు గో. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ లోపలికి నువ్వు వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఇంకా నీ లోపలికి నువ్వు వెళితేనే ఇంకేదో చేయాలి, ఇంకా ధ్యానంలో ఇంకెంత లోపలికి వెళ్ళాలండి. అది అక్కడ నువ్వు ఎరుకుతూ ఉండు, అవేర్గా ఉండు. నీ లోపలనే ఆ అల్టిమేట్ ఉంది, ఆ అంతిమ స్థితి ఉంది. ఆ అంతిమ స్థితి కన్నా మించిన స్థితి లేదు. జస్ట్ నువ్వేం చేయాలి, సింపుల్గా యూ హ్యావ్ టు లుక్ విత్ ఇన్. నువ్వెవరువో నువ్వు తెలుసుకో. జస్ట్ లుక్ విత్ ఇన్. సో దిస్ హ్యాస్ టు బి రియలైజ్డ్. ఇది తెలుసుకోవాలి. ఇది నువ్వు బయట ఇంకేదో చేయాలనే ఆలోచనతో నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు అవేర్గా ఉండు, నిన్ను తెలుసుకో. జస్ట్ లుక్ విత్ ఇన్. నువ్వు అండ్ ప్రాబ్లం ఏంటి, నువ్వేదో చెడు అది కాదు ప్రాబ్లం. నీ వెంక నువ్వు చూసుకోవటం లేదు. నేను ఇది బ్యాడ్ అండి, నేను చెడ్డవాడినండి, నేను అలాంటి వాడినండి, నేను పనికిమాలండి, అది కాదు. నువ్వు చూసుకోవటం లేదు. సమస్య ఏంటంటే నిన్ను తెలుసుకోకపోవడమే, నీ గురించి నీకు జ్ఞానం లేకపోవడమే సమస్య. అసలు ఆ సమస్య కూడా కాదు, ఇంకేదో చేయాలనేది సమస్య. సరైన అవగాహనతో ఉంటావు నిన్ను తెలుసుకుంటే. అది అక్కడ కీ పాయింట్. ఒక డైమండ్ ఉంది, ఎన్నో కోట్ల విలువైన డైమండ్. నువ్వు ఇంకెంతో విలువైన దానివి కావాలి అని అంటే అది ఇంకేం చేయాలి, అది ఆ డైమండ్. జస్ట్ లైక్ దట్ యు ఆర్ ఆల్రెడీ ద బుద్ధ, ద ఎన్లైటెండ్ పర్సన్, ఎన్లైటెండ్ వన్. అది నిన్ను తెలుసుకోకుండా నిన్ను కించపరుచుకుంటున్నావు, నిన్ను దిగదార్చుకుంటున్నావు నిన్ను తెలుసుకోకుండా. సో దట్ ఈస్ ద కీ పాయింట్. లుక్ విత్ ఇన్, రియలైజ్ హూ యు ఆర్. నువ్వెవరువో నువ్వు తెలుసుకో. అది అక్కడ విశేషం. చేయవలసింది ఏమిటి, నిన్ను చూసుకోవటము. ఇంకా వేరేదేదో చేయాల్సిన అవసరం లేదు. నథింగ్ ఈజ్ టు బి డన్. ఆల్రెడీ యు ఆర్ దట్. అబ్సల్యూట్లీ యాజ్ యు ఆర్. ఉన్నది ఉన్నట్టుగా, నువ్వు ఇంకేదో ఊహించుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా యాజ్ యు ఆర్ ఆల్రెడీ డివైన్. దేవుడివే అయి ఉన్నావు. ఇది వేదాంత. ఇది ప్యూర్ ఆధ్యాత్మికత, స్వచ్ఛమైన ఆధ్యాత్మికత. ఇదేదో అంధవిశ్వాసం కాదు, ఇదేదో నైతిక ప్రవర్తన, మంచి చెడు ఈ విషయాల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు.
ఈ వస్తువు ఏమిటి, నీ మూలం ఏమిటి, నీ స్థితి ఏమిటి, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నా. ఇది దిస్- ఈ ఈ ఈ మాటల వలన ఇది ప్రపంచ మతం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది చేరుకోలేదు. ఇది ప్రపంచ ప్రపంచ మతం కాలేదు, క్రిస్టియానిటీ లాగా లేదా ఇస్లాం లాగా. ఇదంతా నీ డీప్లో ఉంది, ఆధ్యాత్మికత అంతా నీ లోపల లోపల లోతుగా ఉంది. మరి చేయవలసినంత నీ లోపలే ఉంది కదా. ఓకే, ఇఫ్ సంబడి సేస్ నథింగ్ ఈజ్ టు బి డన్, ఇట్ ఈస్ ఆల్రెడీ దే కేస్, యు ఆర్ ఎ బ్రహ్మ, యు ఆర్ ఎ డివైన్, యు విల్ నాట్ లిసన్ టు హిమ్. అప్పుడు నువ్వు ఇంకా ఏం చేయాల్సింది ఏమి లేదు, నువ్వు ఆల్రెడీ ఆ బ్రహ్మవే, నువ్వు చేయవలసింది ఏమి లేదు, నువ్వు ఆ దైవానివి అంటే యు విల్ నాట్ లిసన్ టు హిమ్. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు వినరు, మతపరమైన వ్యవహారాల్లోనే మునిగి తేలుతూ ఉంటారు. ఎందుకంటే తను తాను వాడు యాక్సెప్ట్ చేయలేడు. నువ్వు తను తాను యాక్సెప్ట్ చేయలేని వాడు నీలో ఉన్న తనలో ఉన్న దేవుడిని తాను ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాడు? తనలో దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా యాక్సెప్ట్ చేయలేడు. తను తాను తెలుసుకున్నవాడు మాత్రమే, తనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే దేవుడై తానై ఉన్నాడు అన్న సత్యంలో స్థితమై ఉంటాడు. తను తాను తెలుసుకోనివాడు, తనంటే ఏమిటో తెలుసుకోనివాడు తను తానే యాక్సెప్ట్ చేయడు. నేను మంచివాడిని కాదండి, నేను చెడ్డవాడిని అండి, పనికి మాలిన వాడిని అండి, అదండి ఇదండి అని మొత్తుకుంటూ ఉంటాడు. అది అక్కడ నా సమస్య. తను తాను రిజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు? నేను లక్ష్యాన్ని చేరుకోవాలి, నేను లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకేదో లక్ష్యం, బాహ్యమైన విషయాలు ఎట్లా. ఇది ఎలా ఎందుకు జరిగింది? మానవుడి యొక్క మనిషి యొక్క మనసు, మానవుడు మనిషి లేదా అంతా ఒకటే కదా, మానవుడు లేదా మనిషి, ఆ మనిషి యొక్క మనస్తత్వం ఏంటి ఇలా అయింది? ఈ మానవుడు యొక్క మనస్తత్వం ఎలా అయింది, ఎందుకైంది ఇలా, ఎందుకు జరిగింది? బాల్యం నుంచి అది జరుగుతూ ఉంది. బాల్యం నుంచి ఇది ఈ విధంగానే జరిగిపోతూ ఉంది. ఎవ్రీబడి పాసెస్ త్రూ ది ఆల్మోస్ట్ చైల్డ్హుడ్. ఈ యొక్క క్రైసిస్ చైల్డ్హుడ్లో, బాల్యం నుంచి ఈ స్థితి నుంచి ప్రతి ఒక్కరూ ఆ యొక్క స్థితిలో ఉండిపోయారు. ఆ ఇన్నర్ చైల్డ్, ఆ భయభ్రాంతులతో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్, డిఫరెంట్ ఎమోషన్స్తో ఉన్న ఇన్నర్ చైల్డ్ ఆ ఎమోషన్స్లోనే ఉండిపోయింది. ఆ ఇన్నర్ చైల్డ్హుడ్ అనేది ప్రాథమిక భూమిక. మొత్తం సమస్యలన్నిటికీ, జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ ఆ ప్రాథమిక భూమిక అంతా ఆ చైల్డ్హుడ్లోనే ఉండిపోయింది, ఆ బాల్యంలోనే ఉండిపోయింది. ఆ చిన్నపిల్లవాడిని ఉన్నదాన్ని ఉన్నట్టు ఈ చైల్డ్ని అది తప్పు ఇది తప్పు అట్లా ఇట్లా అని చెప్పి ఆ చిన్నప్పటి నుంచి అది చేయకూడదు ఇది చేయకూడదు అనే అంశాలు ఆ పిల్లవాడిని చాలా హింస పెడుతూ ఉంటారు. ఆ చైల్డ్హుడ్ హింస కారణంగానే తను తాను తెలుసుకోలేకుండా పోవడానికి కారణం. ప్రతి ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్, చిన్న పిల్లవాడు అక్కడి నుంచి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. సో అది తప్పు ఇది తప్పు అనే దగ్గర నుంచి గిల్టీ కాన్షియస్నెస్ పిల్లల్లో బిగిన్ అవుతుంది. దానివల్ల తాను ఒప్పుకోలేడు. ప్రతి విషయంలోనూ కాంపిటీషను, ప్రతి విషయంలోనూ ప్రతి పాయింట్లోనూ కాంపిటీషను, లేదా ప్రతి పాయింట్లోనూ తప్పులు, ఇది తప్పు అది తప్పు అనేది విస్తారంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ యు ఆర్ గాడ్. కానీ ఎప్పుడైతే ఈ గిల్టీ కాన్షియస్ ఉందో, నేను మంచివాడినే కాదండి, నేను చెడ్డవాడినండి, నాకు అలా ఉంది ఇలా ఉంది, అది చేయకూడదు అన్నారు, నేను ఇంకేదో చేయాలన్నారు, అది చేయలేదు, నాకు ఇలా ఉంది అని. పిల్లలు వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలుసు, కానీ మనం
టైం ప్రకారం వాడికి ఆకలి లేకపోయినా పెడతాం, ఆకలి ఉన్నప్పుడు పట్టించుకోం, ఏడుస్తున్నా పట్టించుకోం. ఇలాంటివి అనేక సమస్యలు, పిల్లల సమస్యల మీద వేరే మనం విశ్లేషించున్నారు ఆయన విశేషంగా. సో దాని గురించి మనం తర్వాత చెప్పుకోవచ్చు. కానీ యాజ్ యు ఆర్ గాడ్, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దైవమే. కానీ ఆ చిన్న పిల్లవాడిని పాయిజనింగ్ చేయటం, చైల్డ్ హుడ్ని పాయిజన్ చేయటం, ప్రతిదీ పాపము పాపము, ఇది పాపము అది పాపము అని చెప్పడం. ఎందుకంటే ఐఎమ్ నాట్ గుడ్, నేను మంచివాడిని కాదు, నేను మంచివాడిని కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, అన్ని తప్పులు చేస్తున్నాను, నువ్వు ఎక్కడ ఎందుకు పనికి వస్తావు, అట్లా ఇట్లా అని ఆ పిల్లల్ని హింస పెట్టేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద కాజ్ టు యాక్సెప్ట్ హిమ్సెల్ఫ్, తను తాను యాక్సెప్ట్ చేయడానికి అదొక ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, నువ్వు దేవుడివిరా నాయన అని అంటే వాడు ఒప్పుకోడు, నువ్వు పాపివి పనికిమాలినవాడివి అని చెప్పేవాడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాడిని తను పాపి, తాను పనికిమాలినవాడు, తను చేతకానివాడు అని అనుకుంటున్నాడు. అప్పుడు ఎక్కడ చేరుతాడు, ఆ పైన మరో గురువుడు ఎత్తుక్కుంటాడు, నువ్వు పనికిమాలినవాడివి, మీరంతా పాపులు, నా దగ్గర నా మాట వింటేనే, నేను చెప్పినట్టు చేస్తేనే మీరు పుణ్యాత్ములు అవుతారు అని అన్నవాడి దగ్గరికి వెళ్తాడు. వస్తుతః నువ్వు ఏ పాపం చేయలేదురా, నువ్వు సాక్షాత్తు దేవుడివేరా అన్నవాడి దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే ఆ చైల్డ్హుడ్లో, ఆ చిన్నప్పటి నుంచి జరిగినటువంటి ఆ ఆలోచనలో చుట్టుపక్కల తల్లిదండ్రులు కానీ అందరూ కానీ ప్రతి ఒక్కరూ ఆ పిల్లల్ని ఇలా ఉండు, అలా ఉండు అనేవాళ్ళే, వారిని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచరు. అక్కడి నుంచి మొదలైంది అంతా తప్పు, ఈ తప్పు, ఇలా చేయకూడదు, అది చేయకూడదు అనే విషయాలన్నీ కూడా తను చెడ్డవాడిగా చిత్రీకరించుకున్నవాడు, తను చెడ్డవాడు, నువ్వు పాపివి అనే వాడి దగ్గరికి వెళ్తాడు, అతన్ని దూషించేవాడి దగ్గరికి వెళ్తాడు. అలాంటి గురువు నువ్వు పురుగులాగా హీనంగా చూసేవారు గురువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను ఆ గురువు ఏం చెప్తాడు, యు ఆర్ సిన్నర్ అండ్ ఇఫ్ యూ డోంట్ లిజన్ టు మీ యు ఆర్ గోయింగ్ టు హెల్, నరకంలో పడతారా మీరు నా మాటలు వినకపోతే అనే గురువు దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం ఆ నరకంలోనే అవుతుంది అనే ఆలోచనలో ఉండే భావనలో అది చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చారు. సో అక్కడ ఇది కాదు నాయన, నువ్వు సాక్షాత్ దేవుడు అంటే నాన్ సెన్స్, ఏంటి మాట్లాడుతున్నారు లేదు, పిచ్చి మాట మాట్లాడుతున్నారు, మనం యాజ్ ఇట్ ఈస్గా మనం నా సంగతి నాకు తెలియదా అని అనుకుంటూ ఉంటారు. అంచేత ఓ జీసస్ చెప్పే మాటలు కానీ, ఓ బుద్ధుడు చెప్పే మాటలు కానీ, ఓ జరాతుష్ట్ర చెప్పే మాటలు కానీ, ఓ గురువు చెప్పే మాటలు కానీ వినరు. సో అక్కడ ఆ జీసస్ని సిలువ వేయించాలంటే ఇతను ఇలా చెప్తున్నాడు, వ్యతిరేకంగా చెప్తున్నాడు కాబట్టి అతను సిలువ వేసేయాల్సిందే అని చెప్తూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జీసస్ చెప్పే విషయాలే కాకుండా అనేక విషయాలు, మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ మకర సంక్రాంతి, కనుమ.